రాజుగౌడ్ అనే వ్యక్తి ఈ కార్యక్రమం చేస్తేనే ఇవన్నీ వచ్చిన ఇష్యూస్. చాలా కష్టపడి పాపం ఏదో చేసుకున్నాం. ఉద్యోగుల తరపున మేమేమంటున్నాం, స్పందించే ప్రతిసారి చెప్తాను నేను, ఇది స్పందించే ప్రభుత్వం తప్ప బంధించే ప్రభుత్వం కాదు. ఈ విధంగా గతంలో ఎవడన్నా మాట్లాడిండా? ముఖ్యమంత్రి గారు మాట్లాడతాడు, తర్వాత మేమంతా పోయి ముఖ్యమంత్రి గారికి వింత పత్రాలు ఇస్తాం. గతంలో బీఆర్ఎస్వి నాయకులు ఎవరన్నా పోయి గత ముఖ్యమంత్రి కేసీఆర్కి వింత పత్రాలు ఇచ్చారు నిరుద్యోగులు. అసలు అడ్రస్ లేడెవడు? ఏది జరిగినా ఎమ్మెల్యేలు పట్టించుకోరు, మంత్రులు పట్టించుకోలే. గతంలో విద్యార్థి నాయకులు సైతం వాళ్ళ నాయకులు సైతం పట్టించుకోలేదు. కాబట్టి ఈ రోజు స్పందన ఉన్నది. మీరు మాట్లాడుతుంటే వింటున్నాం. అద్దంకి దయాకర్ గారు ఓపికగా విన్నాడు. ఏమన్నా కసురుకున్నాడా? చెప్పండి మళ్ళీ వస్తా అంటాడు ఆయన. కాబట్టి మాకు మంచి స్పందన ఉన్నది, మాకు స్పందించే గుణం ఉన్నది. ఈ ప్రభుత్వానికి బంధించే గుణం లేదు. కాబట్టి సహకరించండి, దయచేసి సమయంలోనే పాటించండి అని చెప్తాను. రైట్. ముఖ్యంగా చూసుకుంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చేసినటువంటి కామెంట్స్ విషయానికి వద్దాం మనం. ఫోన్ ట్యాపింగ్లు మీ మంత్రుల్ని కూడా చేస్తున్నారంటగా రేవంత్ రెడ్డి గారు, అసలు నిజమేనా? నవ్వు వెనకాల నిజమా అబద్ధమా? ఏంటంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు మాటలు చూస్తే దొంగే దొంగ అన్నట్టుంది. దొంగే దొంగ అన్నట్టుంది. వాళ్ళ పార్టీ నాయకుడు వాళ్ళు గతంలో 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మంది ఫోన్లు ట్యాపింగ్ చేసి మంది సంసారాల్లో చిచ్చుబట్టి మందిని బెదిరించి వాళ్ళు దందాలు చేసారా చేయలేదా? అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి వాళ్ళు చేశారు కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుందని చెప్పి కావాలని చెప్పి ఒక విషయం చెప్పే ప్రయత్నం చేస్తాడు ఆయన రేవంత్ రెడ్డి మీద. అంటే మంత్రులే చెప్పారు మా ఫోన్లు ఏం ట్యాప్ కావట్లేదు, అంతా కూడా కలిసి పనిచేస్తాను అని బట్టి విక్రమార్క చెప్పే, పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పే, అందరు చెప్పే. ఈ యొక్క నిజమైన పిచ్చి తొగ్గులకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, రాజకీయాల పిచ్చి తొగ్గులకు ఎవరంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. కనీసం ఐపీఎస్గా ఉన్నప్పుడు కొంత గౌరవం ఉండే. ఆ పార్టీ నుంచి ఈ పార్టీలు బీఎస్పీకి పోయాయి, బీఎస్పీలో పోయి మళ్ళీ ఇందులోకి వచ్చాయి. సరే, కానీ ఒక ఐపీఎస్ అధికారిగా ఉండి ఈ విధంగా మాట్లాడుతాను. ఒక ఐపీఎస్గా ఉండి ఒక ఐజీగా స్వచ్ఛంద పదవి చేసిన వాడు అవగాహన లేకుండా మాట్లాడతావా? నిరూపించు. మరి నిజంగా నీ దగ్గర ఆధారాలు ఉంటే నిరూపించు. ఉత్తగా మాట్లాడటం. నేను ఒక ఐఏఎస్ కాదు, ఐపీఎస్ కాదు. మా పుట్టుక రాజకీయాలు విద్యార్థి దశలో ఉన్నా. నాకు అవకాశం ఇవ్వలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద అలిగిపోయినా. నీకేమైంది? నువ్వు ఒక పార్టీకి అధ్యక్షుడు, ఒక టీమ్ తో వచ్చావు కాదు. మన బీఎస్పీ పార్టీకి అధ్యక్షుడు. ఈ పార్టీని బీఎస్పీ పార్టీని దళితుల్ని ఉద్ధరిస్తా అని చెప్పి ఆ పార్టీ అధ్యక్షుడు. నేను అధ్యక్షుడినా? నేను 23 ఏళ్ళు కష్టపడితే నా అవకాశం నోటి దగ్గర వచ్చిన అవకాశం చేదారిపోయింది. నేను మనిషిగా బాధపడ్డా, నా కోప్పడ్డా, అలిగినా పోయినా. నీకేమైంది? నొప్పి అయిందంట. నువ్వు ఎందుకు పెరిగింది? అవునా పోయినావు, అందులో ఉన్నావు, బీఎస్పీలో ఉన్నావా? ఓడిపోతే మీరు దళితులకు నువ్వు గొంతై మాట్లాడొద్దా? బహుజనులకు నువ్వు మాట్లాడొద్దా? అట్లా మాట్లాడకుండా మళ్ళీ ఎమ్మటే జంప్ అయితే బీఆర్ఎస్లో జంప్ అయింది. అందుకే అన్న పిచ్చి తొగ్గులకు అన్న, రాజకీయాల్లో పిచ్చి తొగ్గులకు అంటే ఏనే అంటున్నా. కాబట్టి నేను సొంత గుడి అంత చెప్పిన దొంగే దొంగ అన్నట్టుంది కథ. ఆయన వ్యక్తిత్వం ముఖ్యమంత్రి గారి సేఫ్టీ కోసం నేను అంటున్నా. ఒక ఆయన ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే ఇలా ముఖ్యమంత్రి గారి కన్నా కేంద్ర ప్రభుత్వం ఉంది, సిబిఐ, ఈడీలు ఉన్నాయి, నిఘా ఉంటే అనుమతి తీసుకోవాలి. ఎవరు ఫోన్ ట్యాపింగ్ చేయాలన్నా కేంద్ర ప్రభుత్వం కేబినెట్ కార్యదర్శి, హోంశాఖ కార్యదర్శి అనుమతి తీసుకోవాలి. ముఖ్యమంత్రి గారు అట్లా ఏమైనా దరఖాస్తు చేసిండ? అట్లాంటి అనుమతి తీసుకోవాలంటే మరి అంతకుముందు కేసీఆర్ గారు ఏదో కొత్త టెక్నాలజీని తీసుకొచ్చి అక్కడెక్కడ పెగాసిస్ అక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి సెపరేట్ గా సాఫ్ట్వేర్, అది ప్రత్యేకించి సాఫ్ట్వేర్ ఇజ్రాయెల్ కాకుండా ఈయన ఆ టెక్నాలజీ కాకుండా బాహాటంగా కేంద్ర ప్రభుత్వం దగ్గర ఒక 600 పైచిలకు ఫోన్ నెంబర్లు పెట్టి నక్సలైట్లు, ఉగ్రవాదుల పేర్లు చెప్పి రాజకీయ నాయకులు, సినిమా తారలు, తర్వాత వ్యాపారస్తులు ఫోన్ నెంబర్లు అవన్నీ చెక్ చేయరు కదా వాళ్ళంతా. కాబట్టి ఆ పేరు మీద చెప్పి వీళ్ళనందరూ కూడా బెదిరించి బ్లాక్మెయిల్ చేసి అందుకే జైల్లో పోయారు. అంటే ఇప్పుడు మీరు కేసీఆర్ కి సాధ్యమైంది, రేవంత్ రెడ్డికి ఎందుకు సాధ్యం? రేవంత్ రెడ్డి అట్లా చేయడు. ప్రజలకు మేము జవాబు జరుగుతున్నాం, మాకు భయం లేదు, మా నాయకత్వం మీద మాకు నమ్మకం ఉంది. కేసీఆర్ అంటే ప్రాంతీయ పార్టీకి ఒక నాయకుడు కూడా జాతీయ పార్టీ, మాది జాతీయ పార్టీ. రేవంత్ రెడ్డి ఒక జాతీయ పార్టీలో ఒక ముఖ్యమంత్రి ఆయన. కాబట్టి అంత కక్కుర్తి పడాల్సిన అవసరం లేదు. కావాలని చెప్పి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గందరగోళం చేయడం కోసం ఈ విధంగా విషయం చెబుతున్నాడు. కాబట్టి నిజంగా అంత శుద్ధపూస అయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరి గతంలో ఎందుకు ఫిర్యాదు చేసినావు? నువ్వు నా ఫోన్ ట్యాప్ అవుతుందని ఫిర్యాదు చేసినావు కదా. నిజంగా ఐజీ స్థాయిలో స్వచ్ఛంద పదవి విరమణ చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నీకు రాజ్యాంగం మీద, చట్టాల మీద గౌరవం ఉంటే, నీ ఒంట్లో చీము నెత్తురు ఉంటే నువ్వు వెళ్ళి సిట్టు వాళ్ళు నీకు నోటీసులు ఇచ్చారు, వెళ్ళి సమాధానం చెప్పు.
నువ్వెందుకు గతంలో ఫిర్యాదు చేసినవు, దానికి సమాధానం చెప్పకుండా, చట్టాన్ని గౌరవించకుండా బయట కూర్చొని బయటకు వచ్చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఏమంటారు? పిచ్చి తొగ్గులకు అంటారు. పిచ్చి ఆసుపత్రి పంపాలంట, ఇట్లాంటి వాళ్ళని పిచ్చి ఆసుపత్రికి పంపాలంటారు. కాబట్టి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆయన శుద్ధపూస గురుకులాల్లో ఉన్నప్పుడు ఏం చేసిండు? కోట్లాది రూపాయల్ని ఆయన ఖాతాల్లోకి దొడ్డిదారులు తరలించిండు. ఆడిట్లో బయటపడింది, విజిలెన్స్ తెలిపింది. తప్పకుండా అందుకే ఐఏఎస్ అధికారులంతా జైల్లో ఉన్నారు ఈరోజు. కొంతమంది అమయ్ కుమార్ 2000 కోట్లు జైల్లో ఉన్నారు. తర్వాత సోమేష్ కుమార్ పై సిఐడి కేసు నమోదు చేసింది, విచారణ నోటీసులు ఇచ్చింది. ఆయన 1400 కోట్లు జీఎస్టీ అవినీతి. ప్రభాకర్ రావు ఐపీఎస్, ఆయన విచారణ రేపు ఆగస్టు 5 తర్వాత ఆయన తప్పకుండా చెంచలగూడ చెర్లపల్లి పోవాల్సిందే. సుప్రీంకోర్టు పోయి ఆయన అరెస్ట్ చేయొద్దని మధ్యంతర ఉత్తర్వు తెచ్చుకోండు. కానీ బలమైన ఆధారాలను ఈ కేసులో డిఎస్పీలు ఇద్దరు, ప్రణీత్ రావు, భుజంగరావు జైలుకు పోయారు, రాధాకిషన్ రావు జైలుకు పోయిండు, తిరుపతి అన్న జైలుకు పోయారు. కాబట్టి నెక్స్ట్ పోవాల్సింది సూత్రధారి ప్రభాకర్ రావు. అసలు సూత్రధారులు తర్వాత పోతారు. తర్వాత ఈ కోవలోనే ప్రవీణ్ కుమార్ అవినీతి సుమారు 500 కోట్ల ఆరోపణలు వస్తున్నాయి. ఈ 7 ఏళ్ల కాలం మీద కూడా ఎంక్వైరీ నడుస్తుంది. విజిలెన్స్ ఇంటర్ అంతర్గతంగా ఆడిట్ అన్ని కూడా తేలిన కోడింగ్లు డీ కోడింగ్ లోనే 90 లక్షల రూపాయలు నొక్కేసిండని చెప్పిండు. సమ్మర్ క్యాంపుల పేర్లతో కోట్ల రూపాయలు. అసలు స్వేరో బ్యాంక్ ఎట్లొచ్చింది? బ్యాంకులు ఎవరుకుంటాయి? ఒక ప్రైవేటు సమూహాలకు లేకపోతే 100 కోట్లు నికరం డబ్బులు ఉన్న వాళ్ళు బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ నుంచి అనుమతి తెచ్చుకొని పెట్టుకుంటారు. అట్లాంటిది పూర్వ విద్యార్థులు బ్యాంకు పెట్టి అంటే కనీసం 50 లక్షలు 100 కోట్లు ఎంతో ఉండాలి కదా. దాదాపు 500-600 కోట్లు ఉన్నాయని చెప్పి వాస్తవం. బయట పెట్టి స్వేర బ్యాంకులు ఎన్ని 100 కోట్లు ఉన్నాయా, 100 కోట్లు ఉన్నాయా, లక్షలు ఉన్నాయా, లేకపోతే 50 లక్షలు ఉన్నాయా, కోటి ఉన్నాయా, 10 కోట్లు ఉన్నాయా, 100 కోట్లు ఉన్నాయా? బయట పెట్టి నువ్వు చెప్పు మరి. దాని గురించి ఎందుకు మాట్లాడావు? అంటే ఒక పూర్వ విద్యార్థులకు బ్యాంక్ అంటే ఇందులో గురుకులాల్లో ఈయన అక్రమంగా ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ నుంచి మళ్ళీ నెలకి చందాలు, కమిషన్లు అన్నిటి కూడా ఎట్లా మరి దొడ్డిదారులు. ఇందులో నేను చెప్పాల్సింది అంటే మనీ లాండరింగ్ ఉంది, 100% ఉంది. ఈడీ కూడా దీన్ని విచారణ జరపాలి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద. కాబట్టి 4 రోజుల్లో నేను చెప్పిన కదా, మొన్న అమయ్ కుమారు, నిన్న సోమేష్ కుమారు, ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, రేపు ప్రభాకర్ రావు, రేపు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. తప్పు చేసిన వాడు ఎవడైనా తప్పకుండా చెంచలు కూడా చెర్లపల్లికి పోవాల్సిందే. ఎందుకు ఎగిరెగిరి పడతావు? అన్నీ ఉన్నాక అనిగమనిగా ఉంటుంది, ఏం లేని నాకు ఇట్లనే ఎగిరి పడుతుంది. కాబట్టి నీ దగ్గర తప్పు పెట్టుకొని నువ్వు అన్ని తప్పులు చేసుకుంటా గత ప్రభుత్వానికి భిన్నంగా ఒక పారదర్శకంగా అన్నిట్లో కూడా సమర్థవంతంగా పరిపాలిస్తుంటే కావాలని చెప్పేసి నీ నాయకత్వాన్ని, నీ ఉనికిని కాపాడుకోవడం కోసం ఇట్లా పానకంలో పుడకలా వచ్చి మధ్యలో విషం చెమ్మే ప్రయత్నం చేస్తాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.